ఈ సర్పంచ్ ఏంది ఇంకా రాలే, ఎంత టైం అవుతుంది? అయ్య గారు బాగుండారు. అయ్య గారు అంతా బాగానే ఎట్టేట్టున్నారు పిల్లలు అందరూ? అయ్య గారు మీరేందుకు కింద కూర్చున్నారు? పైన కూర్చోండి. అంతేనే ఏమన్నా టీ కాఫీ ఏమన్నా తెచ్చాను తాతావు. అయ్య గారు మీరేంది అయ్య గారు మళ్ళీ అంత మాట పెట్టేస్తున్నారు? వితౌట్ షుగర్ ఒకటి. నువ్వు అర్జెంట్గా లేకపోతే చెప్పి ఇరిగిపోతుంది నీకు. ఇరిగిన చెప్పులు ఎందుకు వేసుకునేది అయ్య గారు మీరు? వచ్చి లేచి మ్యాన్ చూస్తాపో. ఇంటికి ఎంతమంది పిల్లలు పుడితే అంతమందికి ఒక్కొక్కరికి 15,000 నెల. ఈ పథకం కానీ అమల్లోకి వస్తే మిమ్మల్ని సర్పంచ్ ఆపుకోండి, ఎవరు ఆపలేరయ్యా. నీకు ఊరి బయట 3 ఎకరాలు మామిడి తోట ఉంటుంది. అవునయ్యా ఉంది. అది అమ్మేద్దాం అనుకుంటావా ఎటేటా? లేకుంటే ఏంది? ఇంటింటికి కేజీ బంగారం, ఒక కారు ఒక బైకు ఫ్రీ, ఇంటికి ఒక ఇల్లు ఫ్రీ, నెల 30,000. ఇవన్నీ చేస్తే నేను సర్పంచ్ కాదు, అనాథాశ్రమంలో చేరాల్సి వస్తుంది. నేను ఇవన్నీ చేసి మనం గెలుచామని నాకు నమ్మకం లేదు, కానీ ఏదో ఒకటి చెయ్యి. నాకు తెలిసిన ఓట్ల పక్కీడు ఉన్నారు, అని పిలుస్తా ఉండయ్యా. సరేలే, తొందర రమ్మను అన్ని ఫోన్ చెయ్యి. హలో ఓట్ల పక్కీరు, యాడునే బండి వచ్చాయి. నమస్కారం అయ్యా, చెప్పండి. ఈసారి సర్పంచ్గా నేనే గెలిచాలా? నువ్వు ఏం చేసావు నాకు తెలియదు, గెలిచాలంతే. ఒక దొంగ ఓటుకి ఎంత పడుతుంది అంటావు? ఒక దొంగోటికి అయితే ₹1 పడతాయి అయ్యా. అంత రేటా? అయితే మాకు 4 లక్షల ఓట్లు కావాలా? మీరు డబ్బులు ఇచ్చేస్తే అయిపోతుంది అయ్యా. ఎలక్షన్స్ ఎప్పుడు? ఎలక్షన్లు రేపే అన్నీ కావాలి ఓట్లు. అంతా సిద్ధం చేసుకో, డబ్బులు తేపు పోయి. ఇదోనయ్యా డబ్బులు. ఖచ్చితంగా మనమే గెలిచాలా. 4 లక్షలు ఉన్నాయి అయ్యా. సరే, ఇంకా రేపు గెలిచినాక మనకి ఏమేమి ఉన్నాయో చెప్పు బిన్నే. 2 లక్షల పటాకులు, 30 బండ్లు ర్యాలీలు, సైలెన్సర్ లేని బండ్లు, శబ్దం చేసే గ్రౌండ్. అంతే అయ్యా. నువ్వు 50 కేజీలు కేక్ మర్చిపోయావు. స్టెప్పులు ఉండాలి. నడిచేకి 3 రోజులు పట్టాలి. అట్లా ఉండాలి స్టెప్ కేక్. రేపు అన్నీ రెడీ చేశాక పిలుచు, వచ్చా అన్నీ పంపా. గారు అందరు పక్క జరగండి. ఓటు గొడుగు పట్టుకోండి. ఏం పార్టీనో తెలుసు కదా? ఎలుగుతురు పార్టీ. గెలుస్తాం కదా పక్క. మనల్ని ఎవరయ్యా అభ్యర్థి? 2 లక్షల పటాకులు తెప్పించిన పక్కన ఉన్నాయప్పా. 50 కేజీల కేకు రెడీగా ఉంది, కోసేదే లేటు. అది మన కటానా? మీది మీరు చెప్పాలా కొత్తగా? డీజిల్స్ ఎన్ని గంట? ఒక అర్ధగంట. గొడుగు పట్టుకోండి, టైం అయింది. కత్తెత్తుకొని వచ్చా. ఎత్తుకోరా కత్తి. మన విజయబేరి మన ఖడ్గం. ఇది మన కత్తి. మన బడ్జెట్ కథ వచ్చేది ఎక్కువ అయ్యా. తిరక్కపోయింది, తీర్చాం టైం. లాగు. చంపేటుకుండావే. జస్ట్ మిస్. అర్ధగంట ఇంకంటే పోయి ఓటింగ్ రిజల్ట్స్ చేస్తారా పోయి. సరే అయ్యా. హలో, చెప్పు నారాయణ. ఒక్కోటితో గెలిచానా?
ఇంక మందే రాజకీయం అంతా. నెక్స్ట్ ఎమ్మెల్యే, మినిస్టర్, సీఎం అంతే. దానిపైన ఏం లేదు కదా. సరేలే. ఏడ మా వాడు ఏడ్చుకుంటూ వచ్చాడు, ఒక నిమిషం ఉండు. ఏంద్ర అట్టుండవు? గెలిచామురా, కేకులు పోయి మనుషుల్ని పట్టు, జెండాలు పెట్టు. ఇంత దిగులుతో ఉండవు? మనం ఓడిపోయినామయ్యా. ఓడిపోవడం ఏంది? మనకు ఫోన్ చేసి చెప్పాడు వాడు ఒక్కడితో గెలిచామని. మనం పడిందే ఒక్కటయ్యాడా మనం ఎట్ట గెలుస్తాం? అసలు మీకు ముందు ఎవరు చెప్పినారు? ఏందిరా వాడు చెప్పాడురా, గుడ్డినారా నేను ఒక్కడితో గెలిచినానని. ఏంది ఓడిపోయినంటావు? మీరు గుడ్డోని మాటలేని మోసపోయినదయ్యా. ఓట్ల పకిరి 4 లక్షల ఓట్లు వేసాడు కదరా. ఇప్పుడే తెలిసిందయ్యా వచ్చేటప్పుడు. వాడు ఓట్ల పకీరు కాదంట, మొన్ననే ఖైదీ తప్పించుకున్నాడు కదా వాడే. మనం మోసపోయినామయ్యా. అపోజిషన్ పార్టీ గెలిచిందయ్యా మన మీద. అయ్యా ఎలక్షన్ కమిషనర్ వచ్చాడయ్యా. కంగ్రాచులేషన్, మీరు సర్పంచ్గా గెలిచారు. మయ్యగా ఉంటుంది ఎందుకు చెప్పినాం? ఏడ్స్ వచ్చాడు ఇంకే ఫుల్ లంచ్. ఏంది కమిషనర్ ఇట్టొచ్చా? మీ వాడు సర్పంచ్గా గెలిచాడు. పక్కనే ఉంటూ ఇంత మోసమా? అంటే 4 లక్షల ఓట్లు నాకే? కేకు, పటాకులు, జెండాలు అవన్నీ నాకే? నువ్వు బతకూడదు ఇంత మోసం చేసినాక. పక్కన ఉండేటోళ్ళని నమ్మద్దండి. ఫస్ట్ ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫస్ట్.